హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడా ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది హెల్త్కి చాలా 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 మంచిది అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడాను చాలా బాగా పనిచేస్తుంది. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడాను ఈ రెసిపీని ట్రై చేయండి, త్వరగా బరువు తగ్గుతారనమాట. అలాగే ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ వేస్తాము, అందుకు ఈ రెసిపీ హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. అలాగే ఈ రెసిపీ ప్రోటీను అలాగే విటమిన్స్ చాలా రిచ్గా ఉంటాయి. ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేసామనుకోండి, పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. వెజిటబుల్స్ తినని పిల్లలకు కూడాను ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని అయితే చూద్దాము. ముందుగా కొర్రబియ్యం తీసుకోవాలి. ఈ కొర్రబియ్యం విరివిగా ఎక్కడైనా దొరుకుతాయండి. సూపర్ మార్కెట్లో కావచ్చు, బయట చిన్న చిన్న షాపుల్లో అయినా దొరుకుతాయి అన్నమాట. ఈ కొర్రబియ్యాన్ని 2-3 సార్లు నీట్గా కడిగేసి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే వీటిని దోశలుగా అయినా వాడుకోవచ్చు. అంటే మినపప్పులో బియ్యంకి బదులు వీటిని వేసేసి అలాగైనా వాడుకోవచ్చు. లేదనుకోండి ఇడ్లీకైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఉప్మాలాగైనా చేసుకోవచ్చు అనమాట. అలాగే మిక్సీ వేయకుండా డైరెక్ట్గా కొర్రబియ్యంతో కూడా ఉప్మా చేసుకోవచ్చు. ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇలా మిక్సీ వేసి కూడాను దీన్ని ఉప్మా కింద అలాగే ఇడ్లీ రవ్వ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. వీటిని మిక్సీలో వేసేసి లైట్ పల్సిస్తే చాలు, త్వరగానే నలిగిపోతాయి. లైట్ పిండి ఉంది అంటే ఇలా పిండి జల్లెడలో వేసేసి పిండిని అంతటిని జల్లించుకోండి. అలాగైతే పిండి అంతా క్రిందకు పడిపోతుంది. పైన ఉన్న ఈ నూకు ఉంటుంది కదా, ఈ రవ్వనైతేను ఉప్మాగా అలాగే ఇడ్లీ రవ్వగా వాడుకోవచ్చు అనమాట. క్రింద పడిన ఈ పిండిని దోశలు వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయన్నమాట దోశలు. అలాగే అంబలు కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ప్రతి దాన్ని కూడాను మనం వాడుకోవచ్చు అనమాట. దేన్ని వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఉప్మా ఎలాగో చేసేద్దాం రండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో మనం చేసి పెట్టుకున్న రవ్వని 1 కప్పు వరకు వేసుకొని లైట్గా వేయించుకోండి. మరి ఎక్కువ వేగిపోక్కర్లేదనమాట. లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మరలా అదే కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయండి. వేసేసిన తర్వాత ఆవాలు చిటపట్లాడాలి, పోపు దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు వరకు ఉల్లి తరుగు, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వీటన్నింటినీ దోరగా వేయించుకోండి. అలాగే ఈ కూరగాయలే కాదండి, మీకు నచ్చిన కూరగాయలని వేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇవి త్వరగా వేగాలంటే రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నింటినీ మెత్తగా అయినంత వరకు ఉడికించుకోండి. చూసారా, ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకోండి. ఖచ్చితంగా సరిపోతుంది అనమాట. ఇంతకు మించి తగ్గించొద్దు. 4 కప్పులు వాటర్ వేసేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేయండి. ఉప్మాకి ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. వేసేసి ఒకసారి అంతా కలిపేసి ఉప్పుని చెక్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లోనే వాటర్ని మరిగించుకోవాలన్నమాట. వాటర్ బాయిలింగ్ అయినప్పుడు ఇలా మూత తీసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసేయండి. ఇది ఏమీ ఉండలు కట్టదనమాట. అందుకు మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయండి. ఈ స్టేజ్లో కూడా మనం ఉప్పుని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లోనే అలాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికిస్తూ ఉంటే దగ్గరగా అయిపోతుంది. చూసారా, ఇలా వస్తుంది అనమాట. అలాగే కొంతమందికి ఉప్మా జారుగా కావాలి అనుకుంటే మరొక కప్పు వరకు వాటర్ వేయండి. లేదా పొడిగా కావాలి అంటే నేను చెప్పినట్లు 4 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు మరలా ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే అలా వదిలేయండి. అప్పుడు ఇంకాస్త దగ్గర పడిపోద్ది. అప్పుడు స్టవ్ ఆపేయండి. చూసారా, చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఉప్మా ఏ కన్సిస్టెన్సీలో ఉంది అనేది. అంతేనండి, ఉప్మా రెసిపీ సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసేసాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.